ఒక తీసిన సినిమా మంచి ఉద్దేశం తీసిందైతే తప్పకుండా ఆ సినిమాని ఆదరిస్తారు. వెన్ను తట్టి ఇంకా మంచి సినిమాలు ఇలాంటివి మాకు అందజేయండి అని ప్రోత్సహిస్తారు. అది ఒక ప్రత్యేకత మన తెలుగు ప్రేక్షకులకి. ఇవాళ చూస్తున్నాం మన తెలుగు ప్రేక్షకుల యొక్క సినిమాల ప్రభావం యావత్ భారతదేశంలో పాకిందంటే ఇవాళ మనం ఇస్తున్న మంచి సందేశాలు ఏంటి మన సినిమాల ద్వారా అన్నది, దాని ప్రభావం ఎంత ఉందో ఇవాళ మన కళ్ళ ముందు సాక్షాత్తుగా తెలుస్తుంది, కనబడుతుంది. అలాగే ఇప్పుడు సినిమాలు ఈ రికార్డులు ఇవన్నీ నాకు కొత్త ఏం కాదు. దాన్ని సృష్టించాలన్నా నేనే, దానికి తిరగ రాయాలన్నా నేనే. ఎందుకంటే ఎప్పుడు నా కథ ఎన్నుకోవడంలో అయితేనేమి, లేకపోతే నా దర్శకుడు అయితేనేమి, నా కో ఆర్టిస్టులు అయితేనేమి, నా సాంకేతిక నిపుణులు అయితేనేమి, వాళ్ళందరి మీద నాకు గట్టి నమ్మకం ముందే తెలిసిపోతుంది. ఒకేసారి మరి గతంలోకి వెళ్తే 30 సెంటర్లో సిల్వర్ జూబ్లీ చేసుకుని కొత్త భారతదేశంలో కొత్త రికార్డుని సృష్టించింది సమరసింహారెడ్డి. అలాగే 105 సెంటర్లో ఆ రోజుల్లో శతదినోత్సవం జరుపుకుని 100 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమా నరసింహనాయుడు. ఇప్పుడు ఈ లెజెండ్ అన్నది 400 రోజులు 4 ఆటలతో, అది కూడా 2 సెంటర్లలో ఆడి మరి ఆల్ టైమ్ ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ రికార్డుగా, ఆల్ ఓవర్ ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ రికార్డుగా నిలిచిన సినిమా మన లెజెండ్. అలాగే 1116 రోజులు 4 ఆటలతో ఆడి మరొక కొత్త రికార్డుని, ఈ 4 అంకెల రోజుల్ని దాటిన మన సౌత్ ఇండియాలో ఏకైక సినిమా మన లెజెండ్. అంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారంటే సినిమా కేవలం వినోదానికే కాదు, ఒక బాధ్యత. అదే మేము తీసుకుంటాం. ఇప్పుడు నా ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం ఉంటుంది. అంటే ఒక సినిమా అంటే దానికి మనం సమాజం పట్ల స్పృహ, అలాగే రాజకీయంగా వాడికి ఒక చైతన్యం జనంలో కలిగించాలి ఎప్పుడు సినిమాల ద్వారా అన్న ఆలోచనతోనే ఏ సినిమా అయినా దాని కథాంశాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అలా అంటే సెంటిమెంట్స్ కావచ్చు, వీరసింహారెడ్డి సినిమా లాంటి సెంటిమెంట్ కావచ్చు, లేకపోతే మొన్న రిలీజ్ అయిన నేలకొండ భగవంత్ కేసరి కావచ్చు, మహిళలు, ఈ సినిమాలు మహిళలకు ఇచ్చిన సందేశం. అలాగే నేలకొండ భగవంత్ కేసరి కానివ్వండి, ఒక అన్నా చెల్లెళ్ళ రక్త సంబంధం కానివ్వండి, ఒక వీరసింహారెడ్డిలో ఇవన్నీ సినిమాలు చూసుకుంటే అంటే ఇవాళ నాకు అనిపిస్తుంది, నాకు అదృష్టం కలిగిందని. ఆ కళమ్మ తల్లి చల్లని ఆశీస్సులు, ఆవిడ ఆశీస్సులు, కళమ్మ తల్లి ఆశీస్సులు, తన తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఉండబట్టి ప్రేక్షకులు, మన తెలుగు ప్రేక్షకుల ఒక ప్రత్యేకత. అది నేను అన్నాను ఇంతకుముందు, ఎప్పుడు ఏ కొత్త సినిమానైనా వాళ్ళు ఆదరిస్తాను. సో మనం ఎప్పుడు దానికంటే ఒక ముందు ఆలోచించాలి. ఎందుకంటే సినిమా అన్నది ఇప్పుడు దైనందిన కార్యకలాపాలతో సతమతమవుతూ అన్న వస్త్రాలు అనే అవసరంతో పాటు సినిమాను కూడా ఎంచుకున్నారు జనం. కానీ ఇవాళ ఎన్ని తక్కువ రోజులన్నీ ఎంత ఎక్కువ కలెక్ట్ చేసింది అని ఒక ఇదే తప్పితే అసలు ఇట్లాంటి అంటే మన చలనచిత్ర పరిశ్రమలు కొన్ని సినిమాలు చిరస్థాయిగా మిగిలిపోయి, అప్పుడు నాన్నగారు నాగేశ్వరరావు కాలం నుంచి మనం చూసుకుంటే ఒక పాతాళ మేరు కానీ, ఒక దేవదాసు కానీ, మాయాబజార్, ఇలా అలా నిలిచిపోయిన సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమాలు ఇది లెజెండ్. ఒక సింహ కానివ్వండి, ఒక లెజెండ్ కానివ్వండి, ఒక అఖండ కానివ్వండి, ఇవన్నీ కూడా, అలాగే మన నేలకొండ భగవంత్ కేసరి కానివ్వండి, ఇవన్నీ కూడా అదొక తృప్తిని, అంటే తృప్తిని ఇవ్వలా, ఇంకా కసి పెంచింది. ఇంకా మంచి సినిమాలు అందించాలి. ఎస్, మనం వెళుతున్న రూట్ కరెక్ట్.
సో ఆ రూట్లోనే వెళ్తూ ప్రజలు ఇస్తున్న ప్రోత్సాహంతో ఇంకా మంచి మంచి సినిమాలు ఇవ్వాలని ఒక తాపత్రయం. అందుకే అంటుంటా, ఇవాళ అనుకోకుండా ఈవిడేమో మా సోనాల్ చౌహాన్ ఇదిగో పసుపు రంగు బట్టల్లో వచ్చింది. పసుపు శుభానికి సూచకం. అలాగే పసుపు ఒక మంచి ఆనందమైన వేడుకలకు ఆహ్వాన గీతం. పసుపు అనేది ఒక సంక్షేమానికి ఒక నిర్వచనం. అలాగే పసుపు అనేది ఒక అభివృద్ధికి ఒక నిదర్శనం. అలాగే పసుపు అన్నది ఆత్మాభిమానానికి ఒక నిలువెత్తు రూపం. అలాగే పసుపు అన్నది ఆత్మ గౌరవానికి ఎగరేసిన కేతనం. అటువంటి బ్రహ్మాండమైన శుభసూచకం నేను చెప్పేది. ఎందుకు శుభసూచకం చెప్తున్నానంటే 2014లో అప్పుడు ఎలక్షన్స్ ముందు విడుదలైంది సినిమా లెజెండ్. దాని ప్రభావం ఎంత ఉండిందో ఆ ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ ద్వారా మనకు తెలిసింది. ఇవాళ మళ్ళీ రేపు ఎన్నికలు రాబోతున్నాయి. మేము ప్రతి సినిమాలో కూడా ముందే ఊహించి 10 ఏళ్ళ తర్వాత జరగబోయేది ఎప్పుడో లెజెండ్లో చెప్పాము, అఖండాలో చెప్పాము. ఎలా ఇక నేను ఎక్కువ రాజకీయాలు మాట్లాడదలుచుకోలే, ఇక రేపటి నుంచి ప్రచారం ఉంది, అక్కడ మాట్లాడతాను. ఏమేమి జరగబోతాయో ముందుగానే మేము ఊహించి వాటి గురించి చెప్పడం, అవి వాళ్ళ నిజం కావడం. సో ఇవన్నీ ఏంటంటే మాకు నేను చెప్పాను, మనకంటే జరగబోయేది అది యాదృచ్ఛికమో కాకతాళీయమో అది మాకు ఒక మన స్ఫురణలోకి రావడం, అది చూపించడం, అలాగే ఇప్పుడు జరగడం, ఇప్పుడు ఆ సంఘటనలు ఇప్పుడు జరగడం అన్నది దురదృష్టవశాత్తు నిజ జీవితంలో మనం చూస్తున్నాం. సో ఎంత ప్రభావం, ఎంత సినిమా మాధ్యమం అన్నది ఎంత ప్రభావం ఉంటుందో అది రేపు ఎలక్షన్లో చూడబోతున్నారు మీరు. మళ్ళీ సినిమా అనుకోకుండా నేను 50 ఏళ్ళైంది ఇండస్ట్రీలోకి. ఏంటి వయసుగా తక్కువే. నేను 50 ఏళ్ళైంది ఇండస్ట్రీలోకి వచ్చి. ఇది నా 50వ సంవత్సరం. 50వ సంవత్సరంలో మళ్ళీ లెజెండ్ రిలీజ్ కావడం 2014 రోజులు గుర్తు చేస్తుంది నాకు, సంవత్సరం గుర్తు చేస్తుంది నాకు. మళ్ళీ సినిమా ఎలక్షన్స్ ముందు రిలీజ్ కావడం అంత కాకతాళీయం, యాదృచ్ఛికం అంతే. జయం మనదే. అలాగే మరి సినిమాకు పనిచేసిన దర్శకుడు బోయపాటి గురించి గారికి నేను ఎన్నోసార్లు గురించి చెప్పాను. మేము ఒక సినిమా అయిందంటే 2వ సినిమా గురించి ఆలోచించాం. అంటే 2వ సినిమా అంటే నా ఆర్డర్లో అయితే అది ఏది ఫస్ట్ సినిమా మంది అఖండానా